విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానని రేవంత్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభ పెట్టి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను తీసుకొచ్చి డిక్లరేషన్ చేసినట్టు తెలిపారు. ఈ డిక్లరేషన్ సభలో బీసీలకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉందని, ఆ దిశగా కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో చర్చ జరిపే విధంగా రేవంత్ రెడ్డి పనిచేయాలన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక కామారెడ్డి పట్టణంలో ఈ నెల 15న జరిగే బీసీ సభ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం తెచ్చే విధంగా ఉంటుందన్నారు. ఏదైతే చీఫ్ మినిస్టర్ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ మరి సిద్ధరామయ్య ద్వారా డిక్లేర్ చేసినారో, మీరు 42% 9th షెడ్యూల్ పెట్టించే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రెషర్ టాక్టిక్స్ చేస్తారో, ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశంలో రాహుల్ గాంధీ ద్వారా లేపిస్తారా? ఇండియా గఠబంధన్ మొత్తం 240 మంది ఎంపీలతోనే మొత్తం పార్లమెంటు దద్దరింపజేస్తారా? లేకపోతే పార్లమెంటును ముట్టడిస్తారా? లేకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్రం బంద్ అంటే మొత్తం బందే స్టాండ్ స్టిల్ చేస్తారా? కేంద్ర సంస్థలన్నీ బంద్ చేస్తారా? ఎట్లా చేస్తారో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి మాత్రమే ఈ కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి ఇక్కడ పట్టణంలో జరిగింది. కాబట్టి మేము 15 తారీఖు నాడు 15th November 2025 ఇదే కామారెడ్డిలో సత్య కన్వెన్షన్ హాల్ బుక్ చేసినాము. ఇంకా అది చాలకపోతే పక్కా ఇంకా ఎల్ఈడీలు పెట్టి కూడా మేము పెడతాము. కాబట్టి దానికి సన్నాహక సమావేశం జరపడానికి ఈరోజు కామారెడ్డిలో వచ్చినాము.